వరుస విమాన ప్రమాదాలు వణికిస్తున్నాయి. ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. ముంబై నుంచి డెహ్రాడూన్ వెళ్తున్న విమానం ఒక్కసారిగా ప్రమాదానికి గురైంది. డెహ్రాడూన్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక పక్షి ఢీకొన్నట్లుగా తెలుస్తోంది. ఆ సమయంలో విమానంలో 186 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు పైలట్. అయితే పక్షి ఢీకొట్టడంతో కొద్దిపాటి డ్యామేజ్ జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లుగా ఇండిగో సిబ్బంది ప్రకటించింది. ఒకసారి మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా ప్రయాణికులందరూ భయాందోళనకు గురైనట్లుగా తెలుస్తోంది. విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో పక్షి ఢీ కొట్టడంతో పైలట్ కూడా వెంటనే అప్రమత్తమయ్యాడు. విమానాన్ని సేఫ్గా ల్యాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ సమయంలో అసలు ఏం జరిగింది? సహజంగా విమానాశ్రయంలో ఎయిర్పోర్ట్లో పక్షులు అనేవి మనకు కనిపించవు. చాలా జాగ్రత్తగా అక్కడ మొత్తం సిబ్బంది చూసుకుంటూ ఉంటారు. పక్షులు ఉంటే విమానాలు అసలు ఎగరనివ్వరు. కనీసం టేకాఫ్ కానీ ల్యాండింగ్ కానీ స్కోప్ ఉండదు. కానీ అసలు అక్కడ ఏం జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నవీన్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి ఢిల్లీ నుంచి. నవీన్, ల్యాండ్ అవుతున్న సమయంలో పక్షి ఢీ కొట్టినట్లుగా తెలుస్తోంది. ఏం జరిగింది ఆ సమయంలో? అసలు ఆ తర్వాత ప్రయాణికుల పరిస్థితి ఏంటి? అంటే నందు, ముంబై నుండి డెహ్రాడూన్ కు వెళ్తున్నటువంటి ఇండిగో విమానానికి ప్రమాదం తప్పినట్టు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ల్యాండ్ అవుతున్నటువంటి సమయంలో ఒక్కసారిగా ఆ పక్షి ఢీకొనడంతో వెంటనే పైలట్ అప్రమత్తం అయ్యారు. అక్కడ ఉన్నటువంటి డెహ్రాడూన్ సంబంధించినటువంటి ఏటీసీ కూడా వారు సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. వెంటనే వారు ఇమీడియట్ గా ల్యాండింగ్ కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి పైలట్ అప్రమత్తం కావడంతో కొంత ప్రమాదం అనేది కూడా తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం 186 మంది ప్రయాణికులు కూడా ఇటు ముంబై నుంచి డెహ్రాడూన్ కు చూడడం జరిగింది. అంటే ఇది అనేక సందర్భాల్లో అనేక ఎయిర్పోర్ట్ లో ఇటువంటి పక్షులు విమానం ఢీకొనడము, వెంటనే అలర్ట్ కావడము, ఇటువంటి సంఘటనలు అనేక ప్రాంతాలు కూడా జరిగినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇటు ఇండిగో సంబంధించినటువంటి ఎయిర్లైన్స్ సిబ్బంది కూడా కొద్దిసేపు క్రితం ఒక ప్రకటన కూడా విడుదల కూడా చేయడం జరిగింది. ఇండిగో 6E5032 విమానాన్ని ఢీకొట్టినటువంటి ఈ పక్షి కొంతవరకు విమానం డ్యామేజ్ అయింది, ముందు భాగం డ్యామేజ్ అయిందని చెప్పేసి కూడా ఇండిగో సంబంధించినటువంటి అధికారులు కూడా ఒక ప్రకటన కూడా విడుదల కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటు విమాన సర్వీస్ సంబంధించినటువంటి ఆ విషయాలకు వస్తే మాత్రం ఇటు సర్వీస్ ని వెంటనే నిలిపివేశాము. ఎందుకంటే ఈ డ్యామేజ్ అయింది కాబట్టి వీటిని వెంటనే ఈ ల్యాండ్ అయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి మెకానిక్స్ తో పాటు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వెంటనే దాన్ని మరమ్మతులు చేసేందుకు కూడా ఇటు డెహ్రాడూన్ లో ఉన్నటువంటి అధికారులు కూడా వెంటనే స్పందించారని చెప్పేసి కూడా ఇండిగో సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ యొక్క అధికారికంగా ఒక ప్రకటన కూడా విడుదల కూడా చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీరందరూ కూడా సేఫ్ అనేది కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తరచుగా టేకాఫ్ లేదా ల్యాండింగ్ అయినటువంటి సమయంలోనే ఇటువంటి ప్రమాదాలు కూడా జరుగుతాయి. ఎందుకంటే అనేక ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నటువంటి పక్షులు ఒక్కసారిగా ఫ్లైట్ స్పీడ్ లో ల్యాండ్ అవుతున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి ఇంజన్ లోపల కూడా కొన్ని సందర్భాల్లో పక్షులు కూడా చిక్కున్నటువంటి పరిస్థితి నెలకొంది. కొంత ప్రమాదాలు కూడా జరిగినటువంటి పరిణామాలు కూడా గతంలో చూస్తాం. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఈ ప్రమాదంలో మాత్రం పెద్ద ఎత్తున ప్రమాదం అనేది తప్పింది మాత్రం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, గాలిలో ఉన్న సమయంలో ముఖ్యంగా ల్యాండింగ్ ఆర్ టేక్ ఆఫ్ సమయంలో కూడా విమానాలు చాలా వల్నరబుల్ సిచ్యువేషన్స్ ఉంటూ ఉంటాయి. ఆ సమయంలో ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే ఎక్కువ నష్టం జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ గాలిలో ఉన్న సమయంలో ఏదైనా ప్రమాదం జరిగినా లేకపోతే కొద్దిపాటి సమస్యలు ఏమైనా వచ్చినా కొంచెం టైం తీసుకొని జాగ్రత్తగా ల్యాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎగ్జాక్ట్గా టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో కానీ ల్యాండ్ అవుతున్న సమయంలో కానీ మరింత సమస్య ఉండేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో కూడా కొన్ని మనం చూసాం ఇలాంటి ప్రమాదాలు. పక్షులు ముఖ్యంగా ఒకవేళ కనుక టర్బైన్స్లో కనుక వెళ్ళిపోతాయి, ఇంజిన్స్ లోపల కనుక వెళ్ళిపోతే ఖచ్చితంగా పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అయితే పక్షి టర్బైన్ దగ్గర కాకుండా కొంచెం పక్కగా తగిలినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో విమానానికి కొద్దిగా సమస్య వచ్చినట్లుగా సమాచారం అందింది. వెంటనే పైలట్ కూడా అప్రమత్తం అవడంతో 186 మంది ప్రయాణికులు సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. అయితే ఆ సమయంలో కొద్దిపాటి కుదుపుల కారణంగా లోపల ఉన్న వాళ్ళు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వారికి సర్ది చెప్పి చాలా సేఫ్గా పంపించినట్లుగా తెలుస్తోంది. సో మరొకసారి నేను అక్కడ ఉన్నటువంటి విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. విమానం
ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక పక్షి ఢీకొనడంతో ఈ సమస్య వచ్చినట్లుగా తెలుస్తోంది. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. ఇలా వరుసగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడో ఒక చోట ఏదో ఒక ప్రమాదం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా చిన్నవే, పక్షి చాలా చిన్నగా ఉంటుంది, అది ఢీకొట్టడం వల్ల ఏమవుతుంది అని చాలామంది అనుకుంటుంటారు. కానీ విమానాలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి. చూడడానికి అంత భారీగా కనిపించి ఇంతమందిని మోసుకుపోయే విమానాలు ఏ కొద్దిపాటి సమస్య వచ్చినా సరే పెను ప్రమాదానికి దారి తీసేటువంటి అవకాశాలు ఉంటాయి.